రైట్గా వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభ దగ్గర కోలాహలం నెలకొంది. బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ ఏర్పాటు చేసిన చివరి సిద్ధం సభ కావడంతో అందరి దృష్టి ఇక్కడే నెలకొంది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులు ఎన్నికలకు వెళ్తుండటంతో ఈ సభలో సీఎం జగన్ ఎలా స్పందిస్తారు, ఏం చెబుతారు అనేది ఉత్కంఠగా నెలకొంది. సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి సుధాకర్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సిద్ధం 4వ సభ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. సీఎం జగన్ మరికొద్ది సేపట్లో ఈ సిద్ధం సభకు చేరుకుంటున్నారు. ఏదైతే సీఎం పాల్గొని సభకు సందర్భించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సుమారు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో పాటు కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులతో పాటు నాయకులు ఇప్పటికే సభాస్థలికి చేరుకున్నారు. సభాస్థలికి చేరుకున్న ఏదైతే ప్రజలకు సంబంధించి, నాయకులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఎన్నికల కోడ్ కొద్ది రోజుల్లో రానున్న నేపథ్యంలో సీఎం జగన్ ఏదైతే ఈ సభను ఉద్దేశించి ప్రసంగించనున్న కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇస్తారు, ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపడతారనే దానిపై ఈ సభా వేదికగా సీఎం జగన్ వివరించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధితో పాటు ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాల గురించి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో పాటు పలు సంక్షేమ కార్యక్రమాల గురించి ఇప్పటికే సీఎం జగన్ 3 సిద్ధం సభల్లో నిర్వహించారు. అయితే ఇప్పటిమెట్ల వద్ద నిర్వహించనున్న 4వ సిద్ధం సభకు సంబంధించి ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు భవిష్యత్తులో ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న తరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయబోతుంది, వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వబోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఎలాంటి ప్రజలకు ఎలాంటి మేలు కార్యక్రమాలు చేయగలదనే దానిపై సీఎం జగన్ ఈ సభా వేదికగా పాల్గొన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులందరూ ఈ సభకు హాజరయ్యారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో ఇప్పటికే ప్రజానికం పూర్తి స్థాయిలో సభకు చేరుకుంది. ఏదైతే సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహన రాకపోకలకు సంబంధించి ఇప్పటికే పూర్తి ఎత్తున పెద్ద ఎత్తున భారీ బందోబస్తు పోలీసు అధికారులు చేపట్టారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే సభా కార్యక్రమంతో సభ నిర్వహించే సభాస్థలతో పాటు హెలిప్యాడ్ వద్ద కూడా బట్టి భారీ బందోబస్తు చేపట్టారు. ఏదైనా ఇప్పటికీ 4వ సిద్ధ సభ కార్యక్రమానికి సంబంధించి సీఎం జగన్ ఏదైతే ప్రసంగిస్తాడో మాత్రం దానిపై ఏదైతే ఏం మాట్లాడతాడు, భవిష్యత్తులో ఎలాంటి హామీలు ఇస్తాడు అనే దానిపై మాత్రం ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సీఎం జగన్ ఏదైతే మాట్లాడతారో దాని గురించి ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.